సక్సెస్గా జరుగుతుంది అంటే మీ అందరి సపోర్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Now I would like to invite our secretary PSN Dorai sir. Please come on to the stage sir. Give a huge round of applause అండి. పిల్లలు ఇంత బాగా పర్ఫామ్ చేశారు, మేమందరం ఇక్కడ ఉన్నాము అంటే కారణం ఆ తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ట్రెజరర్ Lalita ma'am. Please come on to the stage ma'am. Give a huge round of applause for our Lalita madam. Lalita ma'am, please come on to the stage ma'am. Congratulations Mani Teja. Prashanti ma'am, next 100% attendance. వేదిక మీద ఉన్న పెద్దలు ఎన్ శంకర్ గారికి, అలాగే సెక్రటరీ దొర గారికి, ట్రెజరర్ లలిత్ గారికి, రఘు గారికి, రామకృష్ణ గారికి, అలాగే మన కౌన్సిలర్ వసంతరావు గారికి, అట్లాగే మన ఫెడరేషన్ కోశాధికారి సురేష్ గారికి, మన ఎల్ఐజ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజు గారికి, సెక్రటరీ కస్తూరి శ్రీనివాస్ గారికి, శారద గారికి, ధనరాజు గారికి, సునయని గారికి, అలాగే హెచ్ఐజీ డౌన్ ప్రెసిడెంట్, హెచ్ఐజీ వెల్ఫేర్ అసోసియేషన్ డౌన్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, అలాగే సెక్రటరీ రుద్రగిరి రెడ్డి గారికి, అలాగే మిత్రులు వేణు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ చిత్రపురి పబ్లిక్ స్కూల్ యొక్క పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన చిత్రపురి కాలనీ ప్రిన్సిపాల్ నరేంద్ర గారికి, వైస్ ప్రిన్సిపల్ ప్రియాంక్ గారికి, శాంతి మేడం గారికి, మిగతా స్టాఫ్కి, అలాగే ఇక్కడ పనిచేస్తున్న వారికి, సెక్యూరిటీ వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మా చిత్రపురి కమిటీ తరఫున, ఈ యొక్క చిత్రపురి పబ్లిక్ స్కూల్ వేదిక తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కటే, మన చిత్రపురి పబ్లిక్ స్కూల్ ఒక నెలకొల్పుకోవాలని గత సంవత్సరం మనం అందరికీ కూడా అనుకోవడం జరిగింది. గత సంవత్సరం పర్మిషన్ లేకపోయినా సరే ఒక 250 మందితో స్టార్ట్ చేసుకున్నాము. ఈ సంవత్సరం అన్ని పర్మిషన్లు వచ్చి ఈ 2వ సంవత్సరం ఈ వేడుక మనం చాలా లాస్ట్ ఇయర్ అనుకున్నాము. నెక్స్ట్ ఇయర్ కల్లా పర్మిషన్ అన్ని తెచ్చుకొని ఒక 500 మంది స్ట్రెంత్తో మనం ఉంటామని, అదేవిధంగా ఈసారి 450 మంది స్ట్రెంత్తో మన స్కూల్ చాలా బాగా అద్భుతంగా నడుస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క కృషి ఉంటేనే మనం ఏదైనా ముందుకెళ్తాం అనడానికి ఇదే నిదర్శనం. ఏది ఏమైనా ఇంకా ఇప్పుడు ఎందుకంటే మన ఈ చిత్రపూడి ఒక కాంప్లెక్స్ ఖాళీగా ఉన్నప్పుడు మన పిల్లలకు ఉపయోగపడితే బాగుంటుంది అని ఈ కమిటీ మాకు సూచనలు ఇవ్వడం, దాని ప్రకారం ఇక్కడ ఎల్ఐజీలో ఉన్న అందరూ కూడా సూచనలు ఇవ్వడంతో ఈ యొక్క స్కూల్ నెలకొల్పుకోవడం జరిగింది. గత సంవత్సరం కొన్ని పొరపాట్లు జరిగాయి, కానీ ఈ సంవత్సరం అయితే అన్ని పర్మిషన్లతో స్కూల్ ముందుకెళ్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకా 10th వరకు కూడా పర్మిషన్ ఉంది మన స్కూల్లో. ఇంకా నాణ్యతమైన స్టాఫ్ కానీ, ఇంకా కంప్యూటర్ అకాడమీస్ కానీ, ఇంకా ఇప్పుడే కోడింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నెక్స్ట్ ఎక్కడైతే ఈ చుట్టుపక్కల ఏ స్కూల్ కూడా స్టేట్ స్కూల్లో లేని విధంగా మన చిత్రపూర్లో ఉండాలి అనేది మన యొక్క సంకల్పం. ఎందుకంటే కరోనా టైంలో మనం ఇక్కడ ఆలోచించిన విధానం కూడా అదే. మన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల స్కూల్కి ఒక 1000 మంది పిల్లలు వెళ్తున్నారు. అసలు మనం బయటకు వెళ్లే కన్నా, సెక్యూరిటీ కన్నా మన దగ్గరే మధ్యాహ్నం కల్లా లంచ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంటుంది. 1 గంట ముందు వెళ్లాల్సిన పని కూడా ఉండదు అనే ముఖ్య ఉద్దేశంతో మనం ఈరోజు ఈ స్కూల్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ స్కూల్ ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా వేరే స్కూల్, ఇంకా పెద్ద స్కూల్తో కూడా టైఅప్ అయ్యే విధంగా, ఇంకా వాళ్ళ యొక్క నైపుణ్యం కూడా తీసుకునే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇంకా స్టాఫ్ విషయంలో కానీ ఇంకా ఏం చేయాలి పిల్లలకి, మన దగ్గర ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఈ చిత్రపురి స్కూల్ అంటేనే ఇక్కడ ఇంతవరకు కూడా ఇప్పుడున్న 450 మంది పిల్లలు కూడా మన చిత్రపురి కాంపౌండ్ లోపల వాళ్ళేది, ఒక్క స్టూడెంట్ కూడా బయట నుంచి లేదు. కానీ ఇప్పుడిప్పుడే ఇంకా ఎంఐజీ కూడా వస్తుంది కాబట్టి ఈ ఇయర్ అయితే ఇంకా 600 కూడా దాటుతారని, దానికి తగ్గట్టుగానే స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కటి కూడా అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటే ఇక్కడ మనం మంచి స్కూలు, మంచి పిల్లలకి మంచి విద్యను అందించాలనే ఒక ముఖ్య లక్ష్యంతో మన అందరం కూడా ఈ కమిటీ ముందుకెళ్తుంది. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఇలాగే ఉంటే ఇంకా వచ్చే సంవత్సరం మన స్కూల్ 3rd ఇయర్ యానివర్సరీ ఇంకా అద్భుతంగా జరిగే విధంగా, మంచి మన స్కూల్ రిజల్ట్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించుకుంటా ముందుకెళ్తారని చెప్పేసి మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే మన సినిమా కాలని, మన సినిమా కష్టాలు మన పొద్దున పోతే రాత్రి ఇప్పుడు వస్తాం. మన పిల్లలకు కూడా ఆ భద్రత ఉండాలి, మన ఈ స్కూల్లో చేర్పిస్తే ఆ భద్రత ఉంటుంది అనే యొక్క లక్ష్యంతో ఉన్నాం. మన సినిమా వాళ్ళం కాబట్టి ఇక నెక్స్ట్ ఇయర్ మన సినీ సెలబ్రిటీలతో 3వ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా చేసుకునే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్కూల్
స్టాఫ్కి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన వేదిక ముందున్న ప్రతి ఒక్క పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ కూడా ఏ స్కూల్లో ఏ చిన్న సమస్య ఉన్నా సరే మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. ఏదైనా సరే మీ సలహాలు సూచనలు కూడా ఇస్తే ఇంకా స్కూల్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఏదైనా మాకు తెలియకుండా ఏమైనా మిస్టేక్స్ జరిగినా కానీ ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉండండి. మీరు ఎవరు ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఎవరికి కూడా ఏ ఒక్క విషయంలో సరే, ఒక చిన్న స్టాఫ్ విషయంలో కానీ ఏదున్నా సరే మాకు డైరెక్ట్గా చెప్తే మేము దాని మీద ఒక మంచి యాక్షన్ తీసుకొని మంచి విద్యను అందించాలి ఒక లక్ష్యంతో మేమంతా ముందుకెళ్తామని చెప్పేసి కోరుతూ, నేను ఇక్కడ ఇంకా చాలా మంచి కార్యక్రమాలు ఉన్నాయి. పిల్లలు ఇంకా ఒక 150 మంది పిల్లలు డ్రెస్సులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు. ఇంకా మనందరం కూడా వీక్షిద్దాం. అందుకే ప్రోగ్రామ్ త్వరగా కంప్లీట్ చేస్తున్నాము. మనం ఎందుకంటే మన పిల్లలు పాపం ఏదో 15 రోజుల నుంచి కష్టపడ్డారు. అంతా చూడటానికి పేరెంట్స్ కూడా వచ్చున్నారు. ఇంకా ఆకలి అవుతుంది వారికి కూడా, చిన్నపిల్లలు కాబట్టి మనందరం కూడా ఆ యొక్క పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ అన్ని కూడా వీక్షించిన తర్వాతే వెళ్దాం. కానీ నా యొక్క రిక్వెస్ట్, వాళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు వాళ్ళకి మనం ఏమి ఇవ్వము, మనం గట్టిగా చప్పట్లతో ఎంకరేజ్ చేస్తే వారు ఇంకా ఉత్సాహం వస్తుంది. కాబట్టి వారికి మాత్రం గట్టిగా చప్పట్లతో డ్యాన్స్ వేసిన వారికి ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతూ మీ అందరి యొక్క ఆశీస్సులతో సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.